దేశంలో బాణుడు బగ్గుమంటున్నాడు. నిప్పుల వాన కురిపిస్తున్నాడు. దీంతో చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కు పైగా నమోదవుతున్నాయి. మరోవైపు ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న వేడి గాలులకు వేడి మరింతగా పెరుగుతోంది. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలతో పాటు తెలంగాణ, మహారాష్ట్రలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. లోక్సభ ఎన్నికల వేళ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఎన్నికల ప్రచారానికి నాయకులు జంకుతున్నారు. పదవిలో ఉన్నంత కాలం ఏసీ ఇల్లు, కార్యాలయాల్లో గడుపుతూ ఏసీ కార్లలో తిరిగిన నేతలంతా ఇప్పుడు ప్రచారానికి బయటకు రావడానికి భయపడుతున్నారు. ప్రచార సభల్లో స్పృహ కోల్పోతున్నారు. వడదెబ్బకు గురవుతున్నారు. డీహైడ్రేషన్ బారిన పడుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి నితిన్ గడ్కరీ బుధవారం ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని యావత్మల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ప్రసంగిస్తూనే స్పృహ కోల్పోయారు. యావత్మల్ వాషివ్ స్థానం నుంచి మహాయుతి కూటమి తరపున సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన నాయకులు రాజశ్రీ పాటిల్ పోటీ చేస్తున్నారు. ఆమె తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గడ్కరీ సభలో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కింద పడిపోయారు. నేతలు, కార్యకర్తలు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన కేంద్ర మంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గత కొన్ని రోజులుగా వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆయన విపరీతమైన ఎండ, ఉక్కపోతు కారణంగా అస్వస్థతకు గురైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 10 ఏళ్లుగా నాగ్పూర్ లోక్సభ నియోజకవర్గానికి నితిన్ గడ్కరీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజా ఎన్నికల్లోనూ మరోసారి బరిలో దిగారు. తొలి విడతలో ఏప్రిల్ 19న అక్కడ పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా వడదెబ్బకి గురయ్యారు. ఎండలో తిరుగుతూ ప్రచారం చేస్తుండటంతో జనసేనకి ఎండ దెబ్బ తగిలింది. విజయనగరం జిల్లాలో ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్ నెల్లిమర్ల మరికొన్ని చోట్ల ప్రచారంలో పాల్గొన్నారు. ఎండలో ప్రచారం నిర్వహించడంతో ఆయనకు వడదెబ్బ తగిలింది. వెంటనే పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వెళ్లారు. అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన తర్వాత మరింత నీరసంగా కనిపించారు. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.